శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 12వ తేదీ జనవరి నుంచి 18వ తేదీ జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే మకర సంక్రాంతి అనేటటువంటి పుణ్య తిథిని మనము ఆచరిస్తాం. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాము. స్నానానికి ప్రసిద్ధి, దానానికి ప్రసిద్ధి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దాన ధర్మాలు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి దాన ధర్మాలు. మిగతా దాన ధర్మాలు ఏవైనా కానీ కాస్త ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయేమో కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం తోడనే చాలా అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట. ఇది మకర సంక్రాంతిగా మనము పండుగ చేసుకుంటాము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దానాలు ఈ గ్రహాల రీత్యా దోషాలని పరిహారం చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మనకి 12వ తేదీ అంటే 14వ తేదీన కానీ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడు. ప్రతి సంవత్సరము ఇదే జరుగుతుంది. 14 మహా అయితే 15 అంటే 14వ తారీఖు రాత్రి పూట ఒకవేళ సూర్యుడు ప్రవేశించినట్లయితే మనము 15వ తారీఖు ఉదయాన్నే స్నానాధికాలన్నీ నిర్వహించుకుంటాం అన్నమాట. ఇట్లా 14 కానీ 15 కానీ ఆ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి తిథి కలిగినటువంటిది కాబట్టే ఈ మకర సంక్రాంతికి అంత ప్రత్యేకత ఉంటూ ఉత్తరాయణం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ కాలంలో చేసేటటువంటి దాన ధర్మాలన్నీ కూడా సత్వరమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహ దోషాలు ఉన్నవారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా నదీ స్నానం ఆచరించి మీ చేతనైనటువంటి దానం చేయండి, అధికమైన ఫలాన్ని పొందండి. రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, రవి బుధులు ధనురాశిలో, ఇక శుక్ర శనులు ఇద్దరు కూడా కుంభరాశిలో, రాహు గారు మీనరాశిలో. వారాంతంలోకి 18వ తేదీకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉంది. చంద్రుని యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చింది. ఈ 2 గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. మిగతావన్నీ యథాతథంగానే ఉన్నాయి. వాటి యొక్క సమయం ఇంకా రాశి మారడానికి రాలేదు. అయితే శని శుక్రుల యొక్క కలయిక ఇది కొంచెం అనుబంధాలని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి ఈ భూమి తగాదాలు, కోర్టు వ్యవహారాలు, రోడ్డు ప్రమాదాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు దెబ్బతీయడం, ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉండడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలని ప్రోత్సహించడం ఇత్యాది వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఆ ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, పెద్దల పట్ల వినయ విధేయతల్ని చూపించడము ఇత్యాది వాటికి చాలా బాగుంటూ ధన ఆదాయాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. మకర రాశి. మకర రాశి వారికి 12 నుంచి 18 వరకు గల కాలానికి 4 గ్రహాల యొక్క స్థితులు చాలా బాగున్నాయని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యులు బాగున్నారు, తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, పంచమ స్థానంలో గురువు గారు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఇక్కడ చూడండి, 6 రాసుల లోపలే 4 గ్రహాలు బాగున్నాయి. ఇక ఆ తరువాత ఏవి కూడా అంత అనుకూలంగా లేవు. ఇది చెప్పదగినటువంటి సూచన. 35 ఏళ్ళు 40 ఏళ్ల లోపు వారికి అధికమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఇలాంటి గ్రహస్థితుల వల్ల. అలాగే చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. మరి ఆ 40 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళకండి అంటే చాలా కృషితో వాళ్ళు విజయాన్ని తెచ్చుకోవాలి. అయితే ఈ పంచమ స్థానంలోని గురువు గారి యొక్క 9వ దృష్టి ఉంది కదా, ఇది ఎవరికైనా సరే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వయసుతో సంబంధం లేదు, అందరికీ అద్భుతమైన ఫలితాలనే ఇస్తుంది. మకర రాశి వారికి దైవభక్తి పెంచుతుంది, దైవ కార్యాలు చేసేటట్టుగా చేస్తుంది, సంతానాన్ని అభివృద్ధి చేస్తుంది, సంతానంలో మంచి క్రమశిక్షణ కనిపిస్తుంది, ఉత్తమమైన అభిరుచులు కనిపిస్తాయి, వాళ్ళ యొక్క ఎదుగుదల కనిపిస్తుంది. వాళ్ళు తీసుకునేటటువంటి ప్రతి పని కూడా మీకు ఆత్మసంతృప్తినిస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు మనకి అక్కడికి వచ్చిందా అన్నంతగా
మీకు ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. విజయావకాశాలు అందుకుంటారు. శత్రువులు తగ్గిపోతారు. మిత్రులు పెరుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఒక మంచి ప్రయోజనకరమైన పని చేస్తారు. సమాజానికి మేలు జరిగేటటువంటి పని అవుతుంది అది. అలాగే దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు 10 మందికి కుదరడానికి మీరు పెద్దరికం వహిస్తారు. అవి కుదిరాయా కుదరలేదా తర్వాత సంగతి. చేపట్టంగానే కుదరవు. కొన్నాళ్ళు కృషి చేయాలి వాటి మీద. అలాగే గృహంలో మీ మాటకి తిరుగుండదు. మీరు చేసే పనులకు తిరుగుండదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మీ మానసిక స్థైర్యం ఇనుమడిస్తుంది. అనేక విధాలుగా మంచి జరిగేటటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే, రాశిలోకి రవి గారు వచ్చారు. అంత పూర్తిగా అనుకూలము కాదు. కానీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతోంది కాబట్టి నదీ స్నానం చేసి దాన ధర్మాలకి ప్రాధాన్యతని ఇవ్వండి. చాలా మంచిది. మకర రాశిలోకి రవి గారి ప్రవేశము, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభము. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే చంద్రుని యొక్క స్థితి నవమ స్థానంలోకి వచ్చి ఉన్నది. ఇది అంతగా మనకి ఉపయోగం లేదు. ఇక మిగతా అన్ని విషయాలు కూడా వార ప్రారంభంలో ఉన్నట్టుగానే ఉన్న కారణం చేత ఎక్కువ దైవ స్తోత్రాలు చెయ్యండి. అనేక విధాలుగా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శివునికి ఒకసారి అభిషేకం చేయించండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజామందిరంలో పెట్టుకోండి. ఈ ద్వితీయ స్థానంలోనే శనిగారి యొక్క స్థితి కూడా ఉన్న కారణం చేత, మీకు ఏలినాటి శని వెళ్ళిపోబోతూ ఉన్న కారణం చేత, ఇంకొక గట్టిగా ఒక 2-3 నెలల్లో వెళ్ళిపోతుంది. ఈ కారణం చేత మీరు శనిగారికి అధిదేవత అయినటువంటి శివుణ్ణి పూజించడం ద్వారా కుటుంబం బలపడుతుంది. ఆర్థికంగా బలపడతారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. శారీరకమైన బలం ఇనుమడిస్తుంది. ఆదాయాలు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పుడున్న గురుబలం ఒక ఆదాయం పెరగడానికి మార్గం అయితే, శనిగారు వెళ్ళిపోతూ ఇచ్చేటటువంటి బలము కూడా మీకు ప్లస్ అవుతుందన్నమాట. దాని కొరకు మీరు ఇప్పటి నుంచే గ్రహాలని బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చెప్పిన పరిహారాలు చేసుకొని మరింత సంతృప్తితో జీవితంలో ముందరికి వెళ్తారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.